మా మ్యారేజ్ మా హస్బెండ్ అసిస్టెంట్ లోకో పైలట్ కింద ఉన్నప్పుడు మా మ్యారేజ్ చేశారండి మా పేరెంట్స్. తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అయ్యారు, తర్వాత లోకో పైలట్ అయ్యారనమాట. ఒక ఆఫీసర్ని కలవాలంటే ఎంత టైం పడుతుందో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అపాయింట్మెంట్ ఇవాళ దొరికాడనమాట. ఎంతమంది జనం ఉన్నారో నేను వీడియో కూడా తీయలేకపోయానమాట. కాకపోతే ఎలాగైతే మాత్రం ఏ టెన్షన్ లేకుండా, ఏ బెరుకు లేకుండా ఆయనతో మాట్లాడాను, నా పరిస్థితి చెప్పాను. ఆయన అయితే ఫీలింగ్గానే పాజిటివ్గానే మాట్లాడారండి. చాలా హ్యాపీ. చూద్దాం, ఇంకొక ఆఫీసరు నా ఫైల్ ఫార్వర్డ్ అయిపోతే ఏడిఆర్ఎం సార్ని కలిస్తే అక్కడ కూడా మాట్లాడితే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు అనమాట. లేకపోతే నేను మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ ఇచ్చానని చెప్పి అడిగాను అనమాట. వాడి వరకు వచ్చేసాను. ఇప్పుడు షోలాపూర్లో ఉంటున్నాను కదా. సరే, ఎంతమంది వస్తున్నారు. చూసారా, మైదానం మా ఇంటి దగ్గరలో ఉన్న గ్రౌండ్ అనమాట. ఎంత పచ్చగా ఆహ్లాదంగా ఉందో చూడండి. వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. బాగుంది కదా. కాసేపు వచ్చి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందండి. బాధలన్నీ మర్చిపోయి హాయిగా ఉండాలనిపిస్తుంది. ఏం చేస్తాం చెప్పండి. చక్కగా ఆడుకుంటున్నారు చూడండి. ఇటువైపు చూపిస్తాను. ఇక్కడ చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. మంచి సిటీలో ఉంటుంది ఇది. మా ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. చూసారా, చాలా పెద్ద గ్రౌండ్. వర్షాలు వచ్చి అంతా గడ్డి వచ్చేసిందండి. లేకపోతే లాస్ట్ సమ్మర్లో అయితే పిల్లలకి హాలిడేస్ కదా, ఎవరికి వాళ్ళకి ఫుట్బాల్, వీళ్ళందరికీ కోచ్ ఉండేవాళ్ళు అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో.